వెల్కమ్ టు T9 న్యూస్. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం 17, 18, 19 తేదీలలో జరగనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అమ్మవారి దర్శనానికి క్యూలైన్ల విషయంలో కానీ, వాహనాల పార్కింగ్ విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని, సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణలో జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో సీసీ డ్రైనేజీని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతరం దేవాలయ ప్రాంగణంలో సీసీ డ్రైనేజీని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, తహసీల్దార్ క్రాంతి కుమార్, దేవాలయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణం రాజు నాయక్, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జి శోభ, టీడీపీ నాయకులు, ప్రజలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్కింగ్ ప్లేస్ లో కూడా కొద్దిగా లైటింగ్ ఏర్పాటు చేయడం అనేది, తర్వాత ఈ చాందినీ బండ్లు ఇవన్నీ తిరుగుతుంటాయి కాబట్టి హ్యాంగింగ్ వైర్స్ ఎక్కడైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తర్వాత సార్ ఇవి ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే రూట్స్ ఉన్నాయో ఒకసారి మనం తిరిగి చూస్తాము పర్సనల్గా, ఎందుకంటే అది వన్ వే కాదు, బోత్ వేస్లో మనకి వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క బస్సులు తిరిగేదానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఒకసారి చెక్ చేసుకొని ఆ రూట్స్ కరెక్ట్ ఉన్నాయి కదని చెప్పి ఒకసారి చేసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు విజ్ఞప్తి. తర్వాత మన వాలంటీర్స్ మానవతావాద తరఫున కూడా ఏమంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్గా ఒక టీ షర్ట్ అటువంటిది వేసుకుంటే వాళ్ళకి యూనిక్గా కనపడే దానికోసం అని చెప్పి మనము ఐడెంటిఫై చేసేదానికి మనకు అవుతుంది, ఒకటి సేవ చేసేదానికి కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈసారి కూడా అందరూ సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మా తరఫున ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది కాబట్టి మిగతా అధికారులు కూడా ఆ కంట్రోల్ రూమ్లోనే కూర్చుంటే భక్తులకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈవో గారికి ధన్యవాదాలు జరుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఎనీ ఎమర్జెన్సీ మెడికల్, ఎలక్ట్రిషియన్, తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. మిగతా ఏ వెహికల్ కూడా లోపల అలో చేయం. తర్వాత మనకు కడప డిపో నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ రూట్లో పార్కింగ్ ప్లేస్ చేయడం జరిగింది. టోటల్గా 4 పార్కింగ్ ప్లేస్, 1 వీఐపీ పార్కింగ్, మొత్తం 5 పార్కింగ్ ప్లేస్ నిర్ణయించడం జరిగింది. తర్వాత ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము 2 డ్రోన్ కెమెరాలు, తర్వాత మనకి మొత్తం కంప్లీట్ జాతర మొత్తం లైవ్లో చూసుకునే దానికి 20 కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది లైవ్ కూడా ఇస్తారు, ఆ లైవ్ కూడా మనం చేసుకుని ఉంటుంది. తర్వాత దాదాపుగా మేము ఒక 500 మంది సిబ్బందికి మా ఎస్పీ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. మనకి ఈ శివరాత్రి బందోబస్తులు ఉన్నాయి కాబట్టి దాన్ని చూసుకొని ఎంతమందికి పాల్గొంటే అంతమందికి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మా పోలీస్ తరఫున కానీ, గవర్నమెంట్ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున ప్రతి ఒక్కరూ దీనికి మన విఐపి పాస్లు అనేది రద్దు చేయడం జరిగింది, వెహికల్ పాస్ అనేది రద్దు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఏ సైడ్ నుంచి వస్తారో గర్భగుడిలోకి వెళ్ళిపోతారు. తర్వాత మన టెంపుల్కి రైట్ సైడ్లో వచ్చేసి 100 టోకన్ ఉంటుంది. 100 టోకన్ తీసుకున్న తర్వాత అక్కడ జిగ్జాగుంటే అక్కడ నుంచి వచ్చి మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తారు. ఫ్రీ దర్శనం ఇక్కడ, ఫ్రీ దర్శనం ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ జిగ్జాగ్లో వచ్చి ఇక్కడికి వస్తారు. 10 రూపీస్ క్యూ లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 10 రూపీస్ ఫ్రీ లైన్ రెండు కూడా ఇక్కడ కలిసిన తర్వాత జిగ్జాగ్ ఒక 3 జిగ్జాగ్లు తిరుగుతారు. తిరిగిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్లో నుంచే లోపల గర్భగుడికి వెళ్ళడం జరుగుతుంది. గర్భగుడిలో పోయేటప్పుడు 100, 10 రూపీస్ ఫ్రీ దర్శనం 3 కూడా ఒకే క్యూ లైన్ గర్భగుడిలోకి కలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం కంటే ఈ టైం ఇంకా బెటర్గా మేము చేసేదానికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం. ఈ అవకాశం